150 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్లో ఈవెన్ మన ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా సింగరేణి స్వతంత్రంగానే నడిచింది. సింగరేణిలో నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా కార్మికులు ఉన్నటువంటి యాజమాన్యం కలిసి చేశారు. నష్టాలు వచ్చి బిఎఫ్ఆర్ అయినప్పుడు కూడా కార్మికులే కష్టపడి పనిచేసి మళ్ళీ దీన్ని లాభాల వాటకు తీసుకొచ్చుకున్నారు. అటువంటి సింగరేణిలో ఏనాడు కూడా 2014 కంటే ముందు అసలు రాజకీయ జోక్యం అనేది లేదు. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు కావచ్చు, లేదా తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా అసలు రాజకీయ జోక్యం అనేది లేదు. ట్రేడ్ యూనియన్లు, కార్మికులు, యాజమాన్యమే ఏ సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకునేవాడు. అటువంటిది 2014 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా రాజకీయ జోక్యం ప్రవేశపెట్టారు. గెలిచిన కార్మిక సంఘం వాళ్ళదే టీబీజీ కేసు అయినా ఆ సంఘాన్ని పక్కన పెట్టి అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులతో ముఖ్యమంత్రిని మాట్లాడి దాన్ని చేసేవాడు. అట్లా రాజకీయ జోక్యం అనేది జరిగింది. అట్లనే సింగరేణికి రావాల్సిన డబ్బుని, సింగరేణికి ఏంటంటే సింగరేణికి వచ్చే బొగ్గుని మేజర్ షేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు, జెన్కో కంపెనీకి ఇస్తారు. అట్లనే మా దగ్గర ఎస్టీపీపీ అని పవర్ ప్రాజెక్ట్ ఉంది, 1200 మెగావాట్ల కరెంటు తయారవుతుంది. ఆ పవర్ మొత్తాన్ని కూడా ట్రాన్స్కో కంపెనీకే ఇస్తారు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఇస్తారు. ఈ ట్రాన్స్కోకి ఇచ్చిన కరెంటుకు కానీ జెన్కోకి ఇచ్చినటువంటి బొగ్గుకు కానీ గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బాకీ పెట్టలేదు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినది ఏం చేసిందంటే వాళ్ళు దిగిపోయే నాటికి 21,000 కోట్ల రూపాయలు సింగరేణికి అప్పు పెట్టిపోయారు. ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు భట్టి గారు పాదయాత్ర చేస్తూ చెప్పింది ఏంటంటే సింగరేణిని టీఆర్ఎస్ ప్రభుత్వం ముంచేస్తుంది, దానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు వాడుకుంటున్నారు, దానివల్ల సింగరేణి నష్టాలకు వస్తుంది, కొత్త వాయిలు రావట్లేదు అని చెప్పాడు. ఇవాళ ఆచరణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే 56,000 కోట్ల రూపాయలు ఈనాటి వరకు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 21,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఈ గవర్నమెంట్ 56,000 కోట్లకు దాన్ని పెంచింది. అట్లనే సింగరేణిలో ఎప్పుడో కూడా సంవత్సరానికి 1-2 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కొత్త మైన్స్ వచ్చాయి. ఈ 13-14 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక్కటి కూడా కొత్త మైన్ తీసుకురాలేదు. దీనికి కొంత కారణం సెంట్రల్ గవర్నమెంట్ కూడా. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు కనుగొనబడ్డా అది సింగరేణికే ఇచ్చేవాళ్ళు ఆ మైన్ని. కానీ బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఏంటంటే యాక్షన్ పెట్టి ఎవరు ఎక్కువగా వాడుకుంటే వాళ్ళకి ఇస్తామని ఒక యాక్షన్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మైన్ కూడా కొత్తది సింగరేణికి రాలేదు. 2 మైన్స్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే విధంగా వీళ్ళు యాక్షన్లో పాల్గొనకుండా, మేము యాక్షన్లో పాల్గొనము మాకే ఇవ్వాలి మైన్స్ అని చెప్పారు పైకి. కానీ వీళ్ళు యాక్షన్లో పాల్గొనకపోవడం వల్ల ఆ 2 మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి పోయింది. అయినా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ వాళ్ళు ఆ మైన్ని ఓపెన్ చేయలేకపోయారు. టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. కానీ దాన్నైనా ఇప్పుడు సింగరేణికి ఇవ్వాలి కదా. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఆ మైన్స్ సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కొత్త మైన్స్ వస్తే తప్ప సింగరేణికి భవిష్యత్తు ఉండదు. రెండో పక్కన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం